రఫీక్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? సార్ వీళ్ళేం తప్పు చేశారు సార్? ఏమంటున్నాడయ్యా ఈయన? నన్ను అడుగుతున్నాడు. మీ తల మీద కొట్టి నగలు లాక్కెళ్ళింది వీళ్ళే కదా సార్? వీళ్ళు వాళ్ళు కాదు, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు. వీళ్ళు అలాంటి పనులేం చేయరు సార్. నువ్వే అన్నావుగా బైక్ హెల్మెట్ గుర్తించాడని. అవును సార్. సార్ బైకును గుర్తుపట్టింది నేనే సార్, కానీ వాళ్ళు వీళ్ళు కాదు సార్. ఏవయ్యా, రైల్వే స్టేషన్ లో దొంగతనం చేసింది వీళ్ళేనని ఒప్పుకున్నారుగా? అవును సార్. సార్ దొంగతనం కాదు సార్, ఓ చిన్న అడ్జస్ట్మెంట్ సార్. సార్ రైల్వే స్టేషన్ లో బండి ఎందుకు తీసామో మీకు చెప్పాను కదా సార్. నువ్వు చెప్పేది ఏదే నమ్మలేవరా సార్? ఏది ఏమైనా గానీ మీరు చెప్పినట్లు వీళ్ళు గనక ఆ పని చేసుంటే అది తప్పే సార్, నేను ఒప్పుకుంటున్నా. కానీ నన్ను కొట్టింది, నగలు తీసుకువెళ్ళింది వీళ్ళు కాదు సార్. అందుకని వీళ్ళని అనుమానించడం న్యాయం కాదు సార్. అంటే నేను అనుమానించేది తప్పు, ఈ కేసును పరిష్కరించడం నా వల్ల కాక అనవసరంగా వీళ్ళ మీద బనాయించానంటున్నావు సార్. నా ఉద్దేశం అది కాదు సార్. అనుమానంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్? అమాయకులు సార్. మీరు కాస్త మనసు పెడితే. నేనేం చేయగలను చెప్పండి? మాయమైపోయిన బండి ఉంది కదా డుట్టు, అది కనిపించట్లేదని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత మీ తల మీద దెబ్బలు కాకుండా ఇంకో 2 కేసులు మా స్టేషన్ లో ఫైల్ అయ్యాయి. సరే, మీకు తెలిసిన వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు మీ కేసుని వాపసు తీసుకోవచ్చు. కానీ మిగతా పిటిషనర్లు వాళ్ళు పోగొట్టుకున్న వస్తువుల గురించే కదా ఎదురు చూస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు దొంగల మొహాన్ని చూడలేదు. కానీ ఎవిడెన్స్ ని బట్టి వాళ్ళు వీళ్ళేనని చేయి చూపిస్తే నేనేం చేయగలను? ఒకటి చేయొచ్చు, నేరస్తుల్ని కనిపెట్టాలి. నేరస్తుల్ని కనిపెట్టాలంటే ముందు బైక్ ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో వదిలింది ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత సార్ ఆ బైక్ ని రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసి వెళ్ళినాయన్ని నేను గుర్తుపట్టగలను సార్. ఎవరు అతను? ఎలా ఉంటాడు? వాడి పేరేంటి? అవన్నీ నాకు తెలియదు సార్, కానీ చూస్తే నేను గుర్తుపట్టగలను. ఏమంటున్నాడు? నీకు గుర్తుందా ఆ రోజు నన్ను అప్పడడానికి వచ్చావు? సార్ని చూసి మాట్లాడు. 2 రోజుల ముందు 2 కుర్రాళ్ళు సార్ స్టేషన్ దగ్గరకు వచ్చి బండి పార్క్ చేసి వెళ్లారు. నేను టోకెన్ డబ్బులు అడిగితే 100 రూపాయలు ఇచ్చి చిల్లర కూడా తీసుకోకుండా కంగారుగా పారిపోయారు సార్. సార్ ఇప్పుడైనా మీరు కాస్త హెల్ప్ చేస్తారా? నేనేం చేయగలను? కుర్రాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లేంటో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందంటే ఇప్పుడే లేపేస్తా. ఇప్పుడే. కావాలంటే నేను ఒకటి చేస్తాను. మిగతా పిటిషనర్స్ లేనందువల్ల మీ జామీన్లో వీళ్ళని వదిలేస్తాను. కానీ డైలీ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. ఏంట్రా, ఎప్పుడు హాజరవ్వాలని చెప్తానో అప్పుడు హాజరవ్వాలి. సరే సార్. వీళ్ళు రాలేదంటే ఇతన్ని లోపలేసి మోకాళ్ళు ఇరగ్గొట్టండి. అలాగే సార్. ఫార్మాలిటీస్ రాయించి తీసుకొని పంపించేయి. పొండేయ్యా, పొండి. థ్యాంక్ యూ సార్. ఆ కుర్రాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు తెలియజేయాలి. అర్థమైందా? ఓ. పోలీసులు చెప్పినట్లుగా ఈ కేసుకు సంబంధించినంత వరకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారో అలాగే జరుగుతుంది. వాళ్ళేమైనా చెప్పనివ్వండి, కానీ ఎందుకు కోర్టు కేసులు ఉన్నాయి? అలా ఆవేశపడితే ఎలాగయ్యా? మనం చెప్పినవన్నీ నమ్మడానికే కోర్టు ఉందా? ఒకసారి కోర్టుకు వెళ్తే సగం జీవితం దానికే పోతుంది. మీరెందుకు నాన్న ఇదంతా వీళ్ళతో చెప్తున్నారు? వాళ్ళకి లేని భయం మీకెందుకు? ఆ రోజు నగల దుకాణంలో ఆ నగలు కొన్న లేడీ అడ్రస్ కనుక దొరికితే మనం వాళ్ళతో మాట్లాడచ్చు. మరైతే ఆ బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మనం కలవద్దంటారా? ముందు దీని సంగతి చూద్దాం, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇలాగే మాట్లాడుకుంటుంటే ఏ పని జరగదు. తక్కిన విషయాలు పొద్దున్నే మాట్లాడుకుందాం. వెళ్ళండి, వెళ్ళి కృష్ణ వెళ్ళి తిని పడుకోండి.